అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి ప్రాక్టికల్స్ గురించి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రాక్టికల్స్లో కొన్ని మార్పులు అయితే చేశారన్నమాట ఇంటర్ బోర్డు వాళ్ళు. మీకు మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్కుల నమోదులో ఇంటర్ విద్యామండలి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ప్రాక్టికల్ పరీక్ష కంప్లీట్ అయిన వెంటనే ఏ రోజుకి ఆ రోజు వచ్చిన మార్కులు ఆ రోజే ఎగ్జామినర్ అంటే మనకి ఇన్విజిలేటర్ అయితే ఉంటారు కదా సార్ వాళ్ళు, సో కంప్యూటర్లో నమోదు చేయాలని నిబంధన అయితే తీసుకురావడం జరిగింది ఇంటర్ బోర్డు వాళ్ళు. అంటే మనకి ఎక్స్ అనే రోజు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉందనుకోండి, మనం ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మన తీసిన బుక్లెట్లన్నీ మన ఇన్విజిలేటర్ వాళ్ళు ఉంటారు కదా ఎగ్జామినర్, వాళ్ళు వచ్చిన మార్కులన్నీ ఎంతకు రాశారు చిన్న కరెక్షన్ టైప్ చేసి మనకు వచ్చిన మార్కులన్నీ డైరెక్ట్ ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. ఏ రోజుకి ఆ రోజే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. ఈ సిస్టమ్ మనకి అమలు చేయబోతున్నారన్నమాట ఈ సంవత్సరం నుంచే. అండ్ అలాగే మనకి సో కరెక్షన్ చేసేటప్పుడు ఎగ్జామినర్ ఫోన్కు ఇంటర్ విద్యామండలి ఒక ఓటీపీ అయితే పంపిస్తుంది. దీని ఆధారంగా కళాశాలలోని కంప్యూటర్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి మార్కులు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం మనకి అక్కడ ఉండే సీసీటీవీ పర్యవేక్షణలో జరుగుతుందన్నమాట. అండ్ అలాగే మాన్యువల్గా అంటే మనకి పెన్తో కరెక్షన్ చేసి వచ్చిన మార్కులు తర్వాత బుక్లెట్ లాగా పాత పద్ధతులు అయితే కాదు, ఈసారి మొత్తం మార్చారు. ఆన్లైన్ సిస్టమ్ అయితే తేవడం జరిగింది. సో ఇలా మారుస్తూ కొన్ని ఉత్తర్వులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్గా మనకి ఇప్పటి నుంచి ఇలా ఉంటుందన్నమాట. అంటే కొన్ని బ్యాచ్లు వారీగా ఉంటే ఏ బ్యాచ్కి అయిన విద్యార్థులకి ఆ బ్యాచ్ అప్పుడే మనకి వచ్చిన మార్కులన్నీ ఆన్లైన్లో అయితే ఎంటర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మెయిన్ అప్డేట్ అయితే ఇదే. మనకి జనరల్ విద్యార్థులకి ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు అయితే ఎగ్జామ్లు అయితే ఉన్నాయన్నమాట. అదే వొకేషనల్ వాళ్ళకి ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు అయితే ఉన్నాయి. ఫర్దర్ మనకి హాల్ టికెట్ గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. వచ్చే వెంటనే మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.